మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇరాన్‌కి, అమెరికాకి యుద్ధం మళ్ళీ మొదలైందనమాట. అసలు ఇది ఎలా మొదలైంది అంటే, అరే అదేంది 2 వారాల పాటు సీజ్‌ఫైర్ అన్నారు కదా! సీజ్‌ఫైర్ అంటే కాల్పుల విరమణ. మరి ఆ 2 వారాల సీజ్‌ఫైర్ అయిపోయింది. ఈ మధ్యలో పాకిస్తాన్ వచ్చి నేను మీడియేషన్ చేస్తా అని వాళ్ళ దేశంలో ఏదో అమెరికాకి సంబంధించిన జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు. ఇరాన్‌కి సంబంధించిన ఫారెన్ మినిస్టరు, ఐఆర్‌జీసీ కమాండర్సు వీళ్ళందరూ వచ్చారు. అంతా బానే ఉంది. మరి ఏమైంది ఇస్లామాబాద్‌లో? కూర్చున్నారు. ఏం లేదు. మొత్తం దండగ. ఈ అమెరికా చెప్పే కండిషన్‌కి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఈ ఇరాన్ కండిషన్‌లకి అమెరికా ఒప్పుకోవట్లేదు. ఇట్లా పాకిస్తాన్‌లో జరిగిన చర్చలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ ఈటి తర్వాత ఈ పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అంటారు. ఆయన ఇరాన్‌కెళ్ళాడు. ఇరాన్‌కెళ్ళి మళ్ళీ చర్చలు చేశాడు. అది ఫెయిల్ అయిపోయింది. ఈ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి ఆయన పేరు షహబాజ్ షరీఫ్. ఈయన కూడా ఖతారు, టర్కీ వెళ్ళాడు. ఉపయోగం ఏమీ లేదు. యుద్ధం మళ్ళీ మొదలైపోయింది. అసలు 2 వారాల పాటు ఆగిన యుద్ధం మళ్ళీ ఎలా మొదలైంది తెలుసా? ఎలా అంటే ఈ అమెరికాకి సంబంధించిన నేవీకి ఏం పని పాట ఉండదు. ఎప్పుడు ప్రపంచ దేశాల మీద పడి తిరుగుతూ ఉంటాయి. ఇట్లానే అరేబియా సముద్రానికి వచ్చినాయి అనమాట. ఆ అరేబియా సముద్రంలో ఇరాన్కి సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ లేదా ఒక షిప్ అనుకోండి, మన భాషలో చెప్పాలంటే ఒక షిప్ని ఈ అమెరికాకి సంబంధించిన ట్రూప్స్ అంటారు. అంటే వీళ్ళే ఒక పెద్ద యుద్ధనౌకలో ఉంటారనమాట. అందులోంచి ఈ ఇరాన్ షిప్లోకి దిగి వాళ్ళని అరెస్ట్ చేసి హైజాక్ చేశారనమాట. మరి ఇరాన్ షిప్ని వాళ్ళ సముద్ర తీరాల్లోనే హైజాక్ చేసి అరెస్ట్ చేసి ఇట్లాగా అమెరికాకు నచ్చినట్టల్లా చేస్తే ఇరాన్ ఊరుకునిద్దా? వితిన్ గంటల్లోనే కామకాజీ డ్రోన్లు అంటారు. ఈ ఇరాన్ దగ్గర ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ డ్రోన్లతో నేరుగా అమెరికా యుద్ధనౌక మీద దాడి చేశారనమాట. దీంతో అమెరికా యుద్ధనౌక దాదాపు సగం పాడైపోయింది, అంటే కాలిపోయింది. మరి అమెరికా చూస్తే ఏమైనా ఊరుకునిద్దా? అమెరికా కూడా పెద్ద పెద్ద మిజైల్స్తో వాళ్ళ ఇరాన్ నేవీ షిప్స్ ఉంటాయి, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి, వాళ్ళ మీద దాడి చేసింది. ఇట్లానే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం మళ్ళీ మొదలుకొచ్చింది అనమాట. ఈ సినారియో చూస్తుంటే ఇరాన్కి యుద్ధం ఆపాలని లేదు, అమెరికా కూడా సేమ్ అంతే, యుద్ధం ఆపాలనే లేదు. చక్కగా వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చక్కగా యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో బయలయ్యేదేమో మిగతా ప్రపంచ దేశాలు. అసలు నాకైతే యుద్ధం ఆగిద్ది అనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ షిప్పుల దగ్గర జరిగిన గొడవ రేపు పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉందన్నమాట. అమెరికా ఆల్రెడీ రెడీ అయిపోతుంది. వాళ్ళ యుద్ధ విమానాలు, B-2 బాంబర్స్, యుద్ధ నౌకలతో ఫుల్గా ఆయుధాలు మొత్తం నింపుకొని డైరెక్ట్ ఇరాన్ మీద ఇంకో రౌండ్ అటాక్ వెళ్తారు. మరి ఇరాన్ ఏమైనా చూస్తూ కూర్చునిద్దా? వీళ్ళు కూడా డైరెక్ట్గా డ్రోన్తో, మిజైల్స్తో ఇజ్రాయెల్ మీద, సౌదీ అరేబియా మీద, ఖతార్ మీద, UAE మీద, అంటే దుబాయ్ మీద వీళ్ళ మీద వరుస పెట్టి దాడులు చేస్తారు. ఏదైతే మొదట్లో జరిగిందే అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యింది అనమాట. ఇలానే వీళ్ళ మధ్య ఒక మంచి ఒప్పందం కుదిరేదాకా ఇట్లా యుద్ధాలు చేసుకుంటానే ఉంటారు. అసలు మీరు ఆగిద్దని అనుకుంటున్నారు యుద్ధం?